అతను ఆల్ఫాజోలం మత్తులో ఆకాశమే హద్దుగా ఎదగాలనుకున్నాడు. ఎక్సైజ్ దాడులతో చిత్తే అధోపాతాళానికి జారిపోయాడు. ఆల్ఫాజోలం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడిలో ఆల్ఫాజోలంతో పాటు ముడిపడి సరుకు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకుని 30 లక్షల విలువైన ఆల్ఫాజోలం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఒక కంపెనీలో చిరు ఉద్యోగిగా జీవితం ప్రారంభించే చిన్న కుటుంబంతో చింత లేకుండా ఉన్న నిందితుడు ఒక డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించి డ్రగ్ ప్రపంచానికి డాన్ గా ఎదగాలని కలలు కని ఆ కలలను తీరకముందు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు చిక్కి కటకటాల పాలైన సంఘటన ఒకటి గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాత సినిమాలో ఒక కంపెనీలో చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన ఒక విలన్ ఒక కెమికల్ ఇంజనీర్ గా ఎదిగి విష పదార్థాలను తయారు చేస్తూ ప్రపంచాన్ని గడగడలాడించే ఒక డాన్ గా ఎది చివరకు హీరో చేతిలో దెబ్బలు తిని జైలు పాలవుతాడు. అదే తరహాలో నిందితుడు శ్రీనివాస్ డిగ్రీ వరకు చదువుకుని ఒక కంపెనీలో కెమిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి చిన్న కుటుంబంతో జీవితం సాఫీగా సాగిపోతుండగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోవాలని ఆకాశమే హద్దుగా ఎదగాలని దురాశతో ఆల్ఫాజోలం తయారీ కేంద్రాన్ని పెట్టి కోటీశ్వరుడి కల తీరక ముందే ఎక్సైజ్ శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మేన శ్రీనివాస్ ను నిందితున్న మిత్రుడు రాంబాబు అతనికి సహకరించిన రాజేశ్వరరావు లక్ష్మణులను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.